బిలియనీర్ అనే పదం వినగానే మన మైండ్ లోకి ఏమొస్తుంది? ప్రైవేట్ జెట్స్, లగ్జరీ కార్స్ మరియు కాస్ట్లీ లైఫ్ స్టైల్ కదా. కానీ ప్రపంచంలోని వన్ ఆఫ్ ది రిచెస్ట్ మెన్ వారన్ బఫెట్ తన బ్రేక్ఫాస్ట్ కోసం కేవలం $3 మాత్రమే ఖర్చు పెడతారు. ఆయన ఇంకా 1958 లో కొన్న అదే పాత ఇంట్లోనే ఉంటున్నారు. ఆయన చేతిలో లేటెస్ట్ ఐఫోన్ కూడా ఉండదు. మరి ఇంత సింపుల్ గా ఉండే మనిషి లక్షల కోట్లు ఎలా సంపాదించారు? దీనికి ఆన్సర్ ఆయన ఐక్యూలో లేదు, ఆయన బిహేవియర్ లో ఉంది. వారన్ బఫెట్ లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన 10 బిగ్గెస్ట్ మనీ లెసన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇవి మీ ఫైనాన్షియల్ లైఫ్ ని పూర్తిగా మార్చేస్తాయి. ఎస్పెషల్లీ రూల్ నెంబర్ 8 విల్ బ్లో యువర్ మైండ్. లెసన్ నెంబర్ 1, ది పవర్ ఆఫ్ కంపౌండింగ్. వారన్ బఫెట్ సంపాదించిన టోటల్ వెల్త్ లో 99% ఆయన 50th బర్త్డే తర్వాతే వచ్చింది. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. ఆయన సీక్రెట్ టైమింగ్ కాదు, టైం. ఆయన చిన్నప్పటి నుండే ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఆయన ఒక మాట అంటారు, లైఫ్ ఈజ్ లైక్ ఏ స్నో బాల్. మంచు కొండ మీద నుంచి చిన్న మంచు ముద్దని దొర్లిస్తే అది కిందికి వచ్చేసరికి పెద్దగా మారుతుంది. దీనికి కావాల్సింది తడి మంచు మరియు పొడవైన కొండ. ఇక్కడ మంచు అంటే మనీ, కొండ అంటే టైం. మనకి రాత్రికి రాత్రి డబ్బు కావాలి, కానీ బఫెట్ కి తెలుసు వెల్త్ టేక్స్ టైం. లెసన్ నెంబర్ 2, నెవర్ లూజ్ మనీ. బఫెట్ కి 2 రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, నెవర్ లూజ్ మనీ. రూల్ నెంబర్ 2, నెవర్ ఫర్గెట్ రూల్ నెంబర్ 1. ఎందుకంటే మీ దగ్గర ఉన్న 100 రూపీస్ లో 50% లాస్ వస్తే 50 రూపీస్ మిగులుతుంది. కానీ ఆ 50 రూపీస్ మళ్ళీ 100 రూపీస్ అవ్వాలంటే మీకు 100% ప్రాఫిట్ కావాలి. లాస్ ని రికవర్ చేయడం చాలా కష్టం. అందుకే రిస్కీ బిట్స్ వేసి క్యాపిటల్ పోగొట్టుకోవడం కన్నా తక్కువ రిటర్న్స్ వచ్చినా సరే క్యాపిటల్ ని కాపాడుకోవడం ముఖ్యం. లెసన్ నెంబర్ 3, సర్కిల్ ఆఫ్ కాంపిటెన్స్. మీకు అర్థం కాని బిజినెస్ లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. 2000 ఇయర్ లో .com బూమ్ వచ్చినప్పుడు అందరూ టెక్ స్టాక్స్ కొంటున్నారు. బఫెట్ కొనలేదు. అందరూ ఆయన తిట్టారు, అవుట్ డేటెడ్ అన్నారు. కానీ ఆయన ఒక్కటే చెప్పారు, నాకు టెక్ బిజినెస్ అర్థం కాదు, అందుకే నేను కొనను. చివరికి టెక్ స్టాక్స్ క్రాష్ అయ్యాయి. బఫెట్ సేఫ్ గా ఉన్నారు. పక్కవాడు క్రిప్టోలో సంపాదిస్తున్నాడని మీకు తెలియకుండా మీరు దిగకండి. స్టిక్ టు వాట్ యు నో. లెసన్ నెంబర్ 4, రెప్యుటేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ పరువు పోతే రాదు అంటారు బఫెట్. రెప్యుటేషన్ కట్టడానికి 20 years పడుతుంది, కానీ దాన్ని నాశనం చేయడానికి 5 minutes ఈజ్ ఎనఫ్. మీరు బిజినెస్ చేసినా జాబ్ చేసినా హానెస్టీ అనేది మీ బిగ్గెస్ట్ అసెట్. క్యారెక్టర్ లేని సక్సెస్ ఎప్పటికీ నిలబడదు. లెసన్ నెంబర్ 5, బీ గ్రీడీ వెన్ అదర్స్ ఆర్ ఫియర్ఫుల్. స్టాక్ మార్కెట్ లో అందరూ చేసే తప్పు ఇదే. మార్కెట్ పెరుగుతున్నప్పుడు అందరూ గ్రీడ్ తో కొంటారు, మార్కెట్ పడిపోతున్నప్పుడు ఫియర్ తో అమ్మేస్తారు. బఫెట్ దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. జనాలు భయపడి అమ్ముతున్నప్పుడు ఆయన షాపింగ్ కి వెళ్తారు. మార్కెట్ క్రాష్ అనేది ఆయనకి డిస్కౌంట్ సేల్ లాంటిది. గుర్తుపెట్టుకోండి, మార్కెట్ మూడ్ ని ఫాలో అవ్వకండి, మార్కెట్ వాల్యూని చూడండి. లెసన్ నెంబర్ 6, ప్రైస్ వర్సెస్ వాల్యూ. ప్రైస్ వేరు, వాల్యూ వేరు. మనం షాపింగ్ కి వెళ్ళినప్పుడు తక్కువ రేటుకి వస్తుంది కదా అని క్వాలిటీ లేని వస్తువులు కొంటాం. స్టాక్స్ లో కూడా అంతే. పెన్నీ స్టాక్స్ తక్కువ ప్రైస్ కి దొరుకుతాయి, కానీ వాటికి వాల్యూ ఉండదు. బఫెట్ ఫిలాసఫీ సింపుల్. It is far better to buy a wonderful company at a fair price than a fair company at a wonderful price. క్వాలిటీ కోసం కొంచెం ఎక్కువ పే చేసినా పర్లేదు. లెసన్ నెంబర్ 7, ది హ్యాబిట్ ఆఫ్ సేవింగ్. మనలో చాలా మంది ఖర్చులన్నీ అయిపోయాక మిగిలితే సేవ్ చేస్తాం. కానీ బఫెట్ ఏమంటారంటే, డు నాట్ సేవ్ వాట్ ఈస్ లెఫ్ట్ ఆఫ్టర్ స్పెండింగ్, బట్ స్పెండ్ వాట్ ఈస్ లెఫ్ట్ ఆఫ్టర్ సేవింగ్. మీ శాలరీ రాగానే ముందు ఇన్వెస్ట్మెంట్ కి పక్కన పెట్టండి, ఆ తర్వాతే మిగతా ఖర్చులు. ఇది చిన్న మార్పులో అనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో ఇదే మిమ్మల్ని రిచ్ గా మారుస్తుంది. లెసన్ నెంబర్ 8, బోరింగ్ ఈజ్ గుడ్. ఇన్వెస్టింగ్ అనేది ఎప్పుడు బోరింగ్ గా ఉండాలి. లైక్ యూ సీ ఏ ట్రీ గ్రోయింగ్. మీకు ఎగ్జైట్మెంట్ కావాలంటే క్యాసినోకి వెళ్ళండి, స్టాక్ మార్కెట్ కి కాదు. రోజు ట్రేడింగ్ యాప్స్ ఓపెన్ చేసి చూడటం, ప్రతి నిమిషం బై ఆర్ సెల్ చేయటం ఇన్వెస్టింగ్ కాదు, అది గ్యాంబ్లింగ్. ఒక మంచి ఫండ్ లో ఎస్ఐపి పెట్టి సైలెంట్ గా ఉండడమే నిజమైన స్కిల్. లెసన్ నెంబర్ 9, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇన్ఫ్లేషన్ మీ డబ్బు వాల్యూని తగ్గించవచ్చు, కానీ మీ టాలెంట్ వాల్యూని తగ్గించలేదు అంటారు బఫెట్. ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ మేక్ ఈజ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ స్కిల్స్ పెంచుకోండి, కమ్యూనికేషన్ నేర్చుకోండి, హెల్త్ చూసుకోండి. మీ మీద మీరు పెట్టుకునే పెట్టుబడికి ట్యాక్స్ ఉండదు, కానీ రిటర్న్స్ మాత్రం లైఫ్ లాంగ్ వస్తాయి. లెసన్ నెంబర్ 10, కీప్ ఇట్ సింపుల్. చివరిగా, వెల్త్ క్రియేషన్ కి మీరు జీనియస్ అవ్వాల్సిన అవసరం లేదు. బఫెట్ తన భార్యకి ఇచ్చిన సలహా కూడా ఇదే. పుట్ యువర్ మనీ ఇన్ ఏ లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్. ఏవో కాంప్లెక్స్ స్ట్రాటజీస్ వాడాల్సిన పని లేదు. సింపుల్ గా నిఫ్టీ 50 లాంటి ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తూ లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే చాలు. మార్కెట్ ని బీట్ చేయడానికి ట్రై చేయకండి, మార్కెట్ తో పాటు గ్రో అవ్వండి. సో ఫ్రెండ్స్, వారన్ బఫెట్ మనకి నేర్పింది ఒక్కటే, మనీ ఈజ్ నాట్ అబౌట్ మ్యాథ్, ఇట్ ఈస్ అబౌట్ మైండ్ సెట్. ఆయన దగ్గర బిలియన్స్ ఆఫ్ మనీ ఉండొచ్చు, కానీ ఆయన దగ్గర లేనిది టైం. మన దగ్గర డబ్బు చాలా తక్కువ ఉండొచ్చు, కానీ మనకి టైం ఉంది. ఆ టైం ని సరిగ్గా వాడితే కాంపౌండింగ్ మ్యాజిక్ మీ లైఫ్ ని కూడా మారుస్తుంది. ఈ మైండ్ సెట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. డబ్బు గురించి ఇలాంటి హిడెన్ స్టోరీస్ ఇంకా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు ఫిన్జీ.